భారత్ మాతాకి అందరూ కూడా రాఘవేంద్ర స్వామి ఆలయం ముందున్నాం. వారి ఆశీస్సులతో మనమందరం కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, సియావర్ రామచంద్ర महाराज की, సియావర్ రామచంద్ర महाराज की. అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన అంబర్పేటలో జరిగినటువంటి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్కలకు, చెల్లెలకు, మహిళలకు, అదేవిధంగా నాతోటి యువక మిత్రులకు, మహానుభావులకు పేరు పేరున ధన్యవాదాలు. పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము వచ్చినందుకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఇంకా వారం రోజులు ఉంది. ఈరోజు 4వ తేదీ, 13వ తేదీ సాయంకాలం 7 గంటల వరకు కూడా మనం శ్రమ పడాల్సింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే రకమైన స్పందన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే మాట, మోడీ 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 మోదీ. భారత్ మాతాకి. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వము, ఆతంకవాద రహితమైనటువంటి ప్రభుత్వము, ఉగ్రవాద రహితమైనటువంటి ప్రభుత్వము, తీవ్రవాద రహితమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, మన అంబర్పేట ముద్దుపేట అయినటువంటి తిలక్ నగర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి నందరాజ్ గౌడ్ను ఏ రకంగా రోజు అంతేకాదు ఓం సిటీలో విశ్వ హిందూ పరిషత్ సెక్రటరీ అయినటువంటి పాపయ్య గౌడ్ను ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ మూకలు హత్య చేశారో మనకు తెలుసు. ఏ రకంగా బలిదానం అయ్యామో మనకు తెలుసు. సైదాబాద్ చౌరస్తాలో మాదిక్ ప్రభు ఆసుపత్రిలో దేవేందర్ అనేటువంటి స్వయం సేవకును ఏ రకంగా కాల్చి చంపారో రివాల్వర్ లో షాప్ లో ఉన్నప్పుడు మనకు తెలుసు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ దేశంలో వేలాది మందిని బలి తీసుకున్నటువంటి చరిత్ర ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ మూకలది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ నట్టి విరిచి ఆడిస్తున్నటువంటి తోకను కత్తిరించి ఈరోజు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చిప్ప పట్టుకొని భిక్ష వెతుకున్నటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారని మనం చేస్తా ఉన్నాం. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశంలో రక్తపాతం సృష్టించేదో, ఏ పాకిస్తాన్ అయితే మన దేశం మీద యుద్ధం చేసేదో, ఈ పాకిస్తాన్ ను సమూలంగా ఈరోజు ఏ రకంగా మనము పరిస్థితి తీసుకొచ్చామో మనం చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు అంటే అవినీతికి ఈరోజు మరి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు మౌలిక వసతులు, కరోనా ఏ రకంగా ఎదుర్కొని మనందరి ప్రాణాలు కాపాడాడో నరేంద్ర మోడీ గారికి మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఆయన చెప్పాడు, వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా బియ్యం ఇస్తారని. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలలో ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్, సనత్ నగర్ రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్ మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. వేలాది కోట్ల రూపాయలు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టుకున్నాం. అనేక రకాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకున్నాం. బోర్డ్స్ వేసుకున్నాం. పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. మన హైదరాబాద్ చుట్టూ 26,000 కోట్లతో త్రిపుల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. అందుకే మన అంబర్పేట అంటే ఈరోజు ఢిల్లీలో కాదు, అనేక దేశాలలో పరిచయం. భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ కిషన్ రెడ్డి ఎక్కడ అంటే అంబర్పేట అంటాము. ఎక్కడ బిడ్డ అంటే అంబర్పేట బిడ్డ అంటాము. అంబర్పేట ప్రజలు తల ఎత్తుకునే విధంగా గత అనేక రోజులుగా ఈరోజు శాసనసభలో ఉన్నప్పుడు, శాసనసభలో తెలంగాణ ప్రజలు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాణి, వాళ్ళ గుండె చప్పుడు శాసనసభలో వినిపించిన విషయం మనం చేస్తామండి. మన అంబర్పేటలో అనేక 21 ప్రభుత్వ పాఠశాలలు కట్టారు. మన అంబర్పేటలో బీసీ హాస్టల్ నిర్మాణం చేశాము. మన అంబర్పేటలో ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేశాము. మన అంబర్పేటలో 5 సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. అనేక పార్కులు నిర్మాణం చేశాము. అంబర్పేటలో ఈరోజు వర్షం నీళ్ళు సిటీ అంతా వస్తాయి, కానీ మన అంబర్పేటలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లకు నీళ్లు రావు. ఆ రకంగా నీటి సమస్య కూడా లేకుండా, వర్షపు నీటి సమస్య లేకుండా అంబర్పేటను తీర్చిదిద్దిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు తెలుసు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ పార్టీలో చేరాను. అనేక సంవత్సరాలు పార్టీ ఆఫీసులో ఉండి పనిచేశాను. పార్టీ మారాలా, బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోలే, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోలే, ప్రజల కోసం పనిచేశాను. ఎవరి ఇల్లు ఖాళీ చేయించలే, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించలే, ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలే, నీతి నిజాయితీ వివరించాము. భవిష్యత్తులో కూడా అదే విధంగా హైదరాబాద్ నగరం ప్రజలకు సేవ చేస్తాం. ఏ ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి ఈ తప్పు చేశాడు, ఈ పొరపాటు చేశాడని ఎవరు కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించలేదు. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మరింత అంకిత భావంతో రానున్న రోజుల్లో మన అంబర్పేటకు, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తానని మనవి చేస్తున్నాను. మీ అంబర్పేట బిడ్డగా, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఏ రకంగా కరోనా సమయంలో దేశమంతా పనిచేశాను, ఏ రకంగా హోమ్ మినిస్టర్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 370 తొలగించడంలో కీలక పాత్ర పోషించాను. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళానంటే దానికి అంబర్పేటనే కారణం. నేను ఢిల్లీలో మంత్రి అయ్యానంటే దానికి అంబర్పేటనే కారణం. నేను ఆర్టికల్ 370 తొలగించడంలో నా పాత్ర ఉందంటే అందులో మీ అందరి పాత్ర ఉన్నట్టే ఎక్కువ. ఈరోజు దేశంలో అనేక రకాల సేవ చేస్తా ఉందంటే దాని వెనుక మీ అందరి యొక్క పాత్ర ఉన్నట్టే లెక్క. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, రేపు మనమందరం కూడా ప్రతి కార్యకర్త ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఇంటింటికి వెళ్ళాలి. ఎవరు కూడా బూత్ ప్రెసిడెంట్ కానీ, బూత్ కోఆర్డినేటర్స్ కానీ బయట ఉండకూడదు. 12 గంటల పాటు మన బూతుల్లో తిరుగుతూ అందరి ఇళ్లలో కరపత్రాలు ఇచ్చి అందరి ఆశీస్సులు తీసుకోవాలి. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన సాయంకాలం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో, లాల్ బహదూర్ స్టేడియంలో మన ప్రధానమంత్రి గారు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకు అంబర్పేటలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఆ బహిరంగ సభకు రావాలి. నరేంద్ర మోడీ గారి యొక్క సందేశం వినాలి. ఒక అద్భుతమైనటువంటి మీటింగ్, ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్నది. కాబట్టి నేను అందరిని ఆహ్వానిస్తా ఉన్నాను. 10వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకు ప్రతి ఒక్కరు కూడా అంబర్పేటకు రావాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి సందేశాన్ని వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాదు పోలింగ్ రోజు కూడా మనమందరం కూడా ఉదయమే మనము, మన కుటుంబ సభ్యులు, మన ఇంటి పక్కల ఉన్నటువంటి ప్రతి కార్యకర్త 20-30 మందిని కలుపుకొని పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేసి రావాలి. పోలింగ్ బూత్కు వెళ్ళి గ్రూప్ ఫోటో పోస్టులు చేయాలి. ఓటు వేయక ముందు పోస్ట్ చేయాలి మీ సోషల్ మీడియాలో.
ఓటుని వేసినాక సిరా గుర్తుతో ఉన్నటువంటి వేళ్లను చూపిస్తూ పోలింగ్ చేయాలి. ఆ రకంగా అత్యధిక అంబర్పేటలో అత్యధికమైనటువంటి సంఖ్యలో ప్రజలు పోలింగ్ బూత్ వచ్చే విధంగా ప్రోత్సహించాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ కంటే అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గద్దెదించడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉండదో ఒక దశ లేనటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమీ అమలు చేయలేదు. 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. ప్రతి పేద మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి నిరుద్యోగ యువకుడికి 4000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఏది ఒక్కటి కూడా ఆ రేవంత్ రెడ్డి అమలు చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఆయన ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరేదైతే 420 హామీలు ఇచ్చారో 620 హామీలు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని మనవి చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది, తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. నేను స్వయంగా తెలంగాణ పోరాట పేరు మీద తెలంగాణ అంతా పర్యటించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరేసేది కమలం పువ్వు కాషాయ జెండా అని మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కమలం పువ్వు జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీ కార్యకర్తల ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి చేస్తామని సందర్భంగా మనవేస్తూ, మరి మనమందరం కూడా ఈ 13వ తేదీ వరకు పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా కోరు